హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు నేను చూపించే ఈ రెసిపీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక 5-6 పచ్చిమిరపకాయలను అయితే ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి వేయించుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం వేరుశనగ పప్పులు కూడా తీసుకోవాలి. కొంచెం అంటే 1 కప్ తీసుకోండి. 1 కప్ వేరుశనగ పప్పులకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే సరిపోతాయి. కారం తక్కువగా ఉంటే కనుక ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరిని కూడా ఇలా వాటర్లో కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసి మిక్సీ వేసుకోవాలి. కొత్తగా వీడియో ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ రెసిపీలో నేను ఒక ఇంగ్రీడియంట్ అయితే వేయలేదు, అదేంటో చెప్పండి చూద్దాం. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అదేంటో నేనే ఎండింగ్లో చెప్తాను. ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టుకుందాము. ఇందాక పచ్చిమిరపకాయలు, వేరుశనగ పప్పులు వేయించుకున్న దాంట్లోనే ఇంకో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్ వేయలేదు అని చెప్పాను కదా, అదేంటంటే చింతపండు దీంట్లో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. చింతపండు వేయకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా మిక్సీ పట్టుకుని ఉన్న పచ్చడిలో మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు, అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పెట్టిన తాలింపు కూడా ఇందులో వేసి కలుపుకుంటే ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరూ చింతపండు వేసి చేస్తారు కదా, నేను చింతపండు లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఇది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.